ఓకే, వీరయ్య గారు. మొదటిది 26 మంది సాధారణ పౌరులను పొట్టన పెట్టుకున్న ఈ దుశ్చర్యను అందరం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. అయితే ఇలాంటి ఉగ్రవాదం పెట్టిరిగిపోయినప్పుడు మన దేశ స్వతంత్ర భారతదేశ చరిత్రను చూస్తే ఉగ్రవాద ఘటనలు జరిగిన ప్రతి సందర్భంలోనూ భారతదేశం ఒక్కటిగా నిలబడింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీ సిద్ధపడలేదు, ఏ ఒక్క సంస్థ కూడా, ప్రజాస్వామ్య సంస్థ కూడా సిద్ధపడలేదు. నాటికి నేటికి కూడా భారతదేశంలో ఆ సంస్కృతి ఉంది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం అనుమతించని సంస్కృతి ప్రజల్లో అది బలంగా ఉంది. అది భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుంది. ఉగ్రవాదాన్ని అంగీకరించే స్వభావం భారత ప్రజానీకంలో లేదు ఇప్పటి వరకు. అందుకని ఇప్పుడు కూడా ఉగ్రవాదాన్ని భారతీయులు ఎవరు సహిస్తారని చెప్పేసి అనుకోరు. ప్రపంచంలో కూడా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా సహించే సమస్య లేదు. అయితే మనం ఈరోజు ఎంత నిష్పాక్షికంగా విశ్లేషణ చేసుకోగలం, ఎంత స్పష్టంగా చేసుకోగలం అనేది నాకు కొంచెం సందేహం. ఎందుకంటే భావోద్వేగాలు డామినేట్ చేసేటువంటి సమయంలో మాట్లాడుకుంటున్నాం. మనం నిన్ననే జరిగింది, మనం పొద్దున్నే మాట్లాడుకుంటున్నాం. భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అందుకని సాధ్యమైనంత మేరకు భావోద్వేగాలను పక్కన పెట్టి భారతదేశం, ప్రజలు, మన ప్రయోజనాలు, ఉగ్రవాదం మళ్ళీ ఎందుకు పెట్టిరిగిపోతోంది, మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే దాన్ని నిర్మూలించడానికి కూడా మన శక్తి పెరుగుతుంది. మొదటి అంశం, పాకిస్తాన్ భారతదేశంలో జోక్యం చేసుకోవటం, ఉగ్రవాద దాడులకు సహకరించటం, దీనికి సంబంధించిన విషయం. ఇప్పుడు చర్చల్లో భారతదేశంలో ఎవరు వాళ్లకు షెల్టర్ ఇచ్చే పరిస్థితి లేదు, బార్డర్ దాటి పాకిస్తాన్ నుంచే కొంతమంది ఉగ్రవాదులు వచ్చి చేసిన దాడి అనేటువంటి అభిప్రాయం ఒకటి వ్యక్తమైంది. మనం వేచి చూడాలి. ఎందుకంటే సైన్యం, మన ఇంటెలిజెన్స్ వీళ్ళు లోతుల్లోకి పోయి కొన్ని రోజులు అయిన తర్వాత కానీ వాస్తవాలు బయటికి ప్రకటించారు. అప్పటిదాకా వచ్చిన వార్తలన్నీ నిర్ధారిత వార్తలు అనుకోలేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ, ఇంటెలిజెన్స్ కానీ, సైన్యానికి సంబంధించినటువంటి గూఢచారులు కానీ ఇలాంటి సందర్భాల్లో గంటల్లోనే విషయాలన్నీ బయటికి చెప్పరు, సహజంగానే భద్రత ప్రయోజనాల రీత్యా కూడా. అందుకని 4 రోజులు గడిస్తే కానీ మనకు ఫ్యాక్ట్స్ బయటికి రావు. బయట నుంచి వచ్చిన వాళ్ళే చేశారా, లోపల కూడా వారికి ఏమైనా మద్దతు లభించిందా, ఈ విషయాలు ఇప్పుడే నిర్ధారణకు రాలేదు. పేపర్లలో, మీడియాలో వచ్చే వార్తలను బట్టి లేదా మనకున్నటువంటి అభిప్రాయాల్ని, అంచనాల్ని బట్టి నిర్ధారణకు రాలేదు. ఇక తర్వాత అంశం, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులను పంపించి భారతదేశంలో సమస్యను సృష్టించడం, దాడులు చేయటం ఇది కొత్త కాదు. అట్నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. కాశ్మీర్ ప్రజల్లోనే వారికి బలమైనటువంటి డెన్స్ ఏర్పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం చేసినా, ఎట్లా చేసినా ఒకటి మాత్రం మనకు చరిత్రలో స్పష్టం, పాకిస్తాన్ బయట నుంచి దాడి చేసి గెలిచిన సందర్భం లేదు ఇంతవరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలో. పాకిస్తాన్ శక్తి, భారతదేశం శక్తి పోల్చుకున్నప్పుడు పాకిస్తాన్ బయట నుంచి దాడి చేసి భారతదేశాన్ని ఇరుకున పెట్టగలదు, ఓడించగలదు అనుకుంటే అది పొరపాటు అంచనా అవుతుంది. అంత శక్తి పాకిస్తాన్కు లేదు. ఇప్పటి వరకు అట్లా దాడి చేసిన ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ ఓడిపోయింది. ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనే దాంతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే భారతదేశ సైనిక సంపద అలాంటిది,
భారతదేశ ప్రజానీకం స్పందన కూడా అలాంటిది. అందుకని ఇప్పుడు కూడా పాకిస్తాన్ బయట నుంచి కొద్ది మందిని పంపి భారతదేశంలో ఏదో అల్లకల్లోలం సృష్టించగలుగుతుంది, జయప్రదం అవుతుంది అని అనుకోలేదు. కొంతమంది ఉగ్రవాదులు సాహసం చేయగలిగారు, బార్డర్ దాటి రాగలిగారు అంటే ఒకవేళ అదే అయితే నేను అనుకోవటం కాశ్మీర్ లోపల యూత్లో అసంతృప్తి లేకుండా, ఉగ్రవాదుల పట్ల ఎంతో కొంత సానుకూలత వ్యక్తమయ్యే వాతావరణం లేకుండా పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు కానీ అంత ధైర్యం చేసి వస్తారని నాకైతే అనిపించట్లేదు. అట్లా వచ్చారు అని అంటే ఖచ్చితంగా కాశ్మీర్ గురించి వాళ్ళకి ఎంతో కొంత సమాచారం ఉండాలి. వాళ్ళకి మొదటి నుంచి ఉన్న సంబంధాల రీత్యా కూడా కొంతకాలం వాళ్ళు అణిగిమణి ఉండొచ్చు, బయటికి కనపడకుండా ఉండొచ్చు, కానీ లోపల సమాచారం అంతా వారికి కూడా తెలిసి ఉండే అవకాశం ఉంది. ఒక అంచనాకు వచ్చి కాశ్మీర్ యూత్ లో అసంతృప్తి బాగా పెరిగింది, ఇప్పుడు దాడి చేస్తే మనకు అండ్ ఇది పక్కా ప్లాన్డ్ ప్రకారమే జరిగింది అనేది అక్కడ క్లియర్. సైనిక దుస్తుల్లో వచ్చి ప్రకారం జరగకుండా ఇట్లా జరగదు, ప్లాన్ ప్రకారం జరగకుండా ఇట్లా జరగదు. బార్డర్ దాటి రావడం ప్లాన్ లేకుండా, అంటే ఇక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అట్లాంటి కోఆర్డినేషన్ లేకుండా ఇంత దారుణానికి ఒడిగట్టేటువంటి అవకాశం అయితే ఉండదు. అంతే, లోపల నుంచి సహకారం లేకుండా, సమన్వయం లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా ఇంత పకడ్బందీగా జరిగేటువంటి అవకాశం లేదు. రెండోది, అవతల నుంచి యువతలకి ఉగ్రవాదులు ఎట్లా దాటగలిగారు? మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అందుకని కేవలం పాకిస్తాన్ నుంచి బార్డర్ దాటి రావడమే అయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. అయితే అసలు నిజంగా జరిగిందా? అట్లాంటి వార్తలు సృష్టించి లోపల నుంచి ఇవి జరుగుతున్నాయా? అది కూడా ఇప్పుడేం మనం నిర్ధారణకు రాలేదు, అన్నీ అనుమానాలే. ఎందుకంటే గత చరిత్ర అంతా చూసినప్పుడు వచ్చేటువంటి అంచనాలే. అయితే ఇప్పుడు కాశ్మీర్లో అసంతృప్తి పెరగడానికి ఉన్న అవకాశాలు కోకొల్లలు. ఎందుకంటే కాశ్మీరు ముక్కలు చేయబడ్డది, ఉన్నట్టుండి అప్రజాస్వామికంగా ముక్కలు చేయబడ్డది. నెలల తరబడి మిలిటరీ ఉక్కు పాదాల కింద నలిపివేయబడింది. ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకుండా ఇటు భారతదేశ చెందిన రాజకీయ నాయకులు కూడా కాశ్మీర్ వైపు పోయే అవకాశం లేకుండా అట్నుంచి ఇటు ఎవరు ఇటు రాకుండా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం నెలల తరబడి అలాంటి ఆంక్షలు కొనసాగినాయి. మొత్తం కాశ్మీరు ఒక సుదీర్ఘకాలపు జైల్లాగా నడిచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ మొత్తం నేపథ్యంలో అప్పుడే ప్రజాస్వామ్యవాదులు చాలా మంది చెప్పారు, తాత్కాలికంగా మీరు అణిచివేయవచ్చు ఇలాంటి అప్రజాస్వామిక చర్యల ద్వారా. కానీ దీర్ఘకాలపు దృష్టితో చూసినప్పుడు భవిష్యత్తులో మళ్ళీ ఉగ్రవాదం పెరగడానికే ఇది దారితీస్తుంది అనే హెచ్చరికలు చాలా మంది చేశారు. ఇప్పుడు ఈ దాడిని చూస్తే మళ్ళీ ఆ భయం, ఆ సందేహాలు మనకు వస్తున్నాయి. అందుకని కాశ్మీర్లో ఉన్న యువత వాళ్ళు ఎదుర్కొనేటువంటి నిరుద్యోగ సమస్య, లేకపోతే ప్రజాస్వామ్య వాతావరణం, ధరల సమస్య, సాధారణ ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇవన్నీ అడ్రస్ చేయడం ద్వారా ప్రజాస్వామ్య ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? అమర్నాథ్ గారు నిన్న జరిగిన ఘటన గురించి వాళ్ళందరూ గన్లు ఇక్కడ బీజేపీ నాయకులు వచ్చి వాళ్ళని హిందువులను చంపుతూ ఉంటారు. మీరు అమర్నాథ్ గారు ప్లీజ్ మీ వాయిస్ తీసుకుంటాను. వీరయ్య గారు అమర్నాథ్ గారు లక్ష్యం అయితే, ఇక్కడ బీజేపీ నాయకుల లక్ష్యం అయితే ఒక్క నిమిషం అమర్నాథ్ గారు మీ వాయిస్ తీసుకుంటాను. డెఫినెట్ గా మీరు చెప్పాల్సి మాట్లాడతారు కదా, ఖచ్చితంగా వాయిస్ తీసుకుంటాను. వీరయ్య గారు ఇప్పుడు లోయలో అసంతృప్తి కన్నా కూడా ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ మేమే చేశాము అని ప్రకటించింది కదా. ప్రజలకు వాస్తవ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది సార్? పేరు అడిగి కాల్చి చంపుతున్నాడంటే అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఇక్కడ? మన దేశం మీద అమర్నాథ్ గారు ప్లీజ్ మీ వాయిస్ తీసుకుంటాను.
అమర్నాథ్ గారు ఖచ్చితంగా మీ వాయిస్ తీసుకుంటా అండి, ప్లీజ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నారో అమర్నాథ్ గారు అదే కోరుకుంటున్నట్టు వీరయ్య గారు కోరుకుంటున్నట్టు కనపడుతోంది. ఇప్పుడు లోయలో అసంతృప్తి ఉంది, లేదంటే కాశ్మీర్లో అసంతృప్తి ఉంది అన్నదానికి ఇక్కడ ది రెసిస్టెంట్ ఫ్రంట్ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ చేశామని చెప్పేసి మాదే ఈ చర్య అని ప్రకటించింది కదా. సహజం, నేను అదే చెప్తున్నా. ఖచ్చితంగా ఆ సంస్థలు ప్రకటించుకున్నాయి. దుర్మార్గమైన సంస్థలు, ఉగ్రవాద సంస్థలు, మానవ సమాజం అంగీకరించని చర్యలు, ఉగ్రవాద చర్యలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ఘటనలు జరిగినాయి. ఇవన్నీ అమానవీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఉగ్రవాద చర్యలు. అయితే మన దేశంలో మన పాలకులు, మన ప్రజలు మనం జాగ్రత్త తీసుకోవాల్సింది మన ప్రజల సమస్యల్ని మనం పరిష్కరించుకుంటూ ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడుకోగలిగితే విదేశీయులకు ఇక్కడ డెన్స్ దొరకవు. ఇక్కడ యూత్ అసంతృప్తితో విదేశీయులతో చేతులు గలిపే పరిస్థితి రాదు. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కాశ్మీర్లో ఉగ్రవాదం బలపడడానికి తోడ్పడ్డాయి సుదీర్ఘకాలం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న భయానకమైన పరిస్థితులు మరొక్కసారి కాశ్మీర్ యూత్ లో అసంతృప్తి, అసహనం పెరిగేందుకు అవకాశం ఇస్తున్నాయి. మీ వాయిస్ మళ్ళీ తీసుకుంటాను ప్లీజ్ ఒక్కసారి. అమర్నాథ్ గారు మీ వర్షన్ కూడా తీసుకుంటాను. అమర్నాథ్ గారు మీ వర్షన్ తీసుకుంటాను.